ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంట. ఆగస్టు 31 నుంచి నిలిచిపోనున్న సేవలు, ఉద్యోగ జర్నలిస్టుల సేవలకు కూడా బంద్ అవుతా ఉన్నాయి. బకాయిలు ఇవ్వకపోవడంతో టీఏఎస్హెచ్ఏ నిర్ణయం తీసుకున్నది. ఇంకా రైజింగ్ తెలంగాణ, ఇక్కడ ఈ రకంగా రైజింగ్ ఉంటే ఇక్కడ ఈ రకంగా రైజింగ్. ఆరోగ్య సేవలు బంద్ అవుతున్నాయంట. తెలంగాణ ప్రజలకు గుర్తుపెట్టుకోండి, జర ఆలోచన చేసుకోండి. వాళ్ళకు బకాయిలు ఇస్తలేరంట, హాస్పిటల్స్కి అవన్నిటికీ బకాయిలు ఇవ్వకపోవడంతో మొత్తానికి బంద్ పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి రిపోర్ట్ తొలగించండి. 8B 8C నోటీసులు ఇవ్వకుండా పిటిషన్లపైన ఆరోపణలు చట్టవిరుద్ధం. 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. ఘోష్ రిపోర్టుపై స్టే ఇవ్వాలన్న కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపైన ముగిసిన వాదనలు కేసు విచారణ 4 వారాల కంటే 1 నెల రోజులు వాయిదా పెట్టారు. అయితే ఇక్కడ నిన్న చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఏం జరిగిందంటే హైకోర్టులో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పిటిషన్ వేసారు. పిటిషన్ దేనికోసం వేసారు? ఈ జస్టిస్ PC ఘోష్ గారి కమిషన్ కదా, ఆ రిపోర్టు మీద పిటిషన్ వేసారు. ఎందుకు వేసారు అంటే, ఇప్పుడు వీళ్ళు ఈ పిటిషన్ ఆధారంగా మరి ఇప్పుడు అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీలో పెట్టకుండానే చర్యలకు ఉపక్రమిస్తారా? అసలు బయట మొత్తం తప్పుడు ప్రచారం అవుతూ ఉన్నది. సో కాబట్టి ఈ రిపోర్టు మీద స్టే ఇవ్వండి అని చెప్పేసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు కేసును తీసుకున్నటువంటి హైకోర్టు ఏం చేసింది? తెలంగాణ గవర్నమెంటుని అడిగింది, బాబు మీరు ఏంది కథ, మీరు తీసుకుంటారా, ఇప్పుడు రిపోర్టు మీద చర్యలు తీసుకుంటారా, వచ్చినటువంటి కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తారా, లేకపోతే దాన్ని చట్టసభల్లో పెట్టి డిస్కషన్ చేసి దాని ప్రకారం ముందుకు పోతారా అని చెప్పేసి అడిగారు అనమాట. అడిగినప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పిన దానికి వాళ్ళు ఉండి అప్పటికి ఫస్ట్ రోజు చెప్పలే, అంటే మొన్నటి రోజున చెప్పలే ఈ విషయాన్ని. మీరు ఏం చేస్తారు, అసెంబ్లీలో పెడతారా, ఇట్లా చేస్తారా అంటే, నేను రేపు చెప్తా సార్, రేవంత్ రెడ్డిని అనుకొని చెప్తా అని చెప్పేసి ఆయన వాయిదా అడిగిండు. వాయిదా పడ్డది. వాయిదా పడ్డాక ప్రభుత్వం నుంచి క్లారిటీ తీసుకొని, అదే రేవంత్ రెడ్డి నుంచి క్లారిటీ తీసుకొని, ఇక మేము అసెంబ్లీలో పెట్టాకనే చర్యలు తీసుకుంటాము, ఇట్లా ఏం తీసుకోమని చెప్పేసి అసెంబ్లీలో పెడతాము అని చెప్పేసి చెప్పారు అనమాట నిన్న. సో పెడతారన్నప్పుడు మరి ఆలోపు చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి జడ్జి గారు అడగడం జరిగింది. వారు అడిగిన దానికి ఆలోపు ఏం చర్యలు తీసుకోము, ఏది అసెంబ్లీలో పెట్టి చర్చ చేసే లోపల మేమేం చర్యలు తీసుకోము అని చెప్పేసి హైకోర్టుకు గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాంతో మరి చర్యలు తీసుకున్నప్పుడు ఇంకా స్టే ఎందుకు, చూద్దాం అది అయిపోయిన తర్వాత అని చెప్పేసి అక్కడికి వాయిదా పడ్డది. దాంతోపాటు హైకోర్టు జడ్జి గారు ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఇవేవి నోటీసులు ఇవ్వకుండా ఏం చేయకుండా ఈ రిపోర్ట్ అంతా బయటకు ఎట్లా వచ్చింది, పబ్లిక్ డొమైన్లోకి ఏ రకంగా వచ్చింది అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, నీళ్లు నమ్మలేరు. ఏం సమాధానం లేదు, అడ్వకేట్ జనరల్ గారు ఏం మాట్లాడలేకపోయారు. ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో ఉంటే వాటిని తొలగించండి వెంటనే, ఎందుకంటే ఎవరి మీద మీరు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకి అసలు ఆ రిపోర్ట్ ఇవ్వకుండా మీరు పబ్లిక్ డొమైన్లో ఎట్లా పెడతారు అనేటువంటి అంశం మీద కూడా చర్చ అయిందనమాట. దీంతో ఏమైంది, నిన్న ఎవరికి షాక్ తగిలినట్టు కాదు అది, కానీ చాలా వరకు గవర్నమెంట్ అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా, ఛానళ్ళు, మీడియా ఛానల్ అన్నీ కూడా కేసీఆర్కు, హరీష్ రావుకు షాక్ అని చెప్పేసి రాశారు. ఎవరికి షాకో, ఎవరికి ప్లస్ మైనస్ కాదు. అటు గవర్నమెంట్కి పబ్లిక్ డొమైన్లోకి ఎట్లా వచ్చింది, మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని ఇవన్నీ క్లారిటీ తీసుకున్నాకనే కేసు వాయిదా వేశారు. వాళ్ళు స్టే ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు చర్యలే తీసుకుంటారు కదా, స్టే ఎందుకు ఇంకా, చర్యలు లేనప్పుడు స్టే ఎందుకు ఇంకా అని చెప్పేసి హైకోర్టు నిన్న ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తనే ఇది ప్రధానంగా ఉన్నది. ఘోష్ రిపోర్టు బయటకు ఎలా వచ్చింది, పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించండి, అసెంబ్లీలో పెట్టక ముందుకే ఎలా బహిర్గతమైంది, ఇది పిటిషన్ల పరువు ప్రతిష్టతో ముడిపడిన అంశం, ముఖ్యమంత్రి PPT ప్రజెంటేషన్తో ఆందోళన సహజం, కాళేశ్వరం నివేదిక పైన విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు, ప్రభుత్వానికి PC ఘోష్ కమిషన్కు నోటీసులు జారీ చేశారు, 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశము, తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా పడ్డది. ఇక్కడ అర్థమైంది కదా, PC ఘోష్ గారికి కూడా నోటీసులు అయినాయి, ఎట్లా బయటకు వచ్చింది రిపోర్టు చెప్పండి మీరు అని చెప్పేసి. ఇది నిన్న హైకోర్టులో జరిగినటువంటి అంశం. అయితే ఇదే వార్తను కొన్ని కుల పత్రికలు, గవర్నమెంట్ పత్రికలు రాసినాయి చూడండి. మీది అనవసర ఆందోళన, అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తదుపరి చర్యలని ప్రభుత్వం చెబుతోంది, విచారణ సంఘం నివేదికను సభలో పెట్టి చర్చించవచ్చని చట్టంలో ఉన్నది, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు స్పష్టీకరణ, నివేదికను నెట్లో పెట్టి ఉంటే తొలగించాలని సర్కారుకు ఆదేశం,
కౌంటర్ దాఖలకు 5 వారాలు గడువు, తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా. జస్టిస్ పిసి ఘోష్ గారికి నోటీస్ ఇచ్చింది రాయలే. ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిఫికేషను, ప్రభుత్వాన్ని అన్నటువంటివి రాయలే. ఇక్కడ నెట్లో పెట్టి ఉండి తొలగించండి అని చెప్పేసి సీరియస్ మాట్లాడితే అలా ఎలా బయటకు వచ్చింది, అసెంబ్లీలో పెట్టకుండా ఎట్లా బయటకు వచ్చిందని మాట్లాడితే దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా రాయలే. కానీ ఇది మాత్రం ఇట్లా రాశామట. కాళేశ్వరంపై అసెంబ్లీని తేల్చుదాం, నివేదికపై హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నిర్ణయం. ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి సమావేశం అయ్యారంట. ఏముంటుంది చెప్పండి, అసెంబ్లీలో పెడతారు. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన దాకా, ఎవరు గవర్నమెంట్ మాట్లాడిన దాకా సైలెంట్గా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిపక్షం మాట్లాడే స్టార్ట్ చేస్తుందో మైకులు కట్ అవుతుంటాయి. వాళ్ళ మధ్యలో మన కోమటిరెడ్డి గారిని, జ్యూస్ మంత్రి గారిని లేపుతుంటారు మధ్యలో. ఆయన మొత్తం డివేట్ చేస్తూ ఉంటాడు. చర్చ మొత్తం పక్కదారికి పోతుంది, సినిమా అంతా మారిపోతుంది. ఈ గోల్ అవుతుంది, అడావుడు అవుతుంది, వాయిదా వేసేస్తారు. అయిపోయింది, చర్చించేసినాం అని చెప్తారనమాట. ఈ రకంగా ఉండబోతుంది అసెంబ్లీలో. పల్లికి షరతులతో ఓకే, 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి అవకాశం ఇవ్వాలి. గోదావరి, కావేరి వాటాను ఎక్కడనైనా వాడుకునే స్వేచ్ఛ. 2 రిజర్వాయర్లను కేంద్రమే కట్టాలి. 962 టీఎంసీలతో చేపట్టే ప్రాజెక్టుకు అనుమతినివ్వాలి. కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ జలసౌదాలో సమావేశమైన ఎన్డబ్ల్యూడిఏ కమిటీ. పోలవరం నుంచే గోదావరి, కావేరి అనుసంధానం అని చెప్పేసి ఏపీ చెప్తా ఉన్నది. రాష్ట్రాలు పెద్ద మనసుతో అంగీకరించాయని చెప్పేసి ఎన్డబ్ల్యూడిఏ చెప్తా ఉన్నది. ఏం చేస్తున్నారో ఏమవుతున్నారో. రాహుల్ బొజ్జ నిన్న పోయి మన నోట్ల పెద్ద ఏమంటారు మట్టి కొట్టి వచ్చేయండు. ఇచ్చంపల్లికి షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఓకే అంట.